హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1363. ఈరోజు డేట్ 20 ఫిబ్రవరి 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒకటి శాంసంగ్ సంబంధించిన 465 లీటర్స్ ఫ్రిడ్జ్ ఉంది. ఇది రెగ్యులర్గా మీకు 55,000 56,000 అలా ఉంటుంది. మీకు 5,000 రూపాయల కూపన్ ఉంది. 5,000 వరకు మీకు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. సో ఒక మంచి బ్రాండ్ నుంచి మంచి డిస్కౌంట్లో కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆఫర్ ఉంది. ఒక లుక్ అయితే వేయండి. అండ్ రెండోది ఒకటి హెల్త్కి సంబంధించిన డీలు. సో యాక్చువల్గా మంచి ప్రైజ్లో కూడా ఉంది. మెడిబడ్డీకి సంబంధించిన 81 టెస్టులు ఉంటాయి మొత్తం. ఇవి రెగ్యులర్గా 2,600 ఏముంటుంది. అండ్ ఒక కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఇన్ని టెస్టులు కలిపి 81 టెస్టులు ఏముంటాయి మొత్తం అన్నీ కలిపి టోటల్ బాడీ చెకప్ అనమాట. ఇది అంతా మీకు 699కో వస్తుంది విత్ డిస్కౌంట్తో. ఛానల్ సంబంధించి కూపన్ ఉంటుంది. సో దీన్ని వాడుకోండి. మీకు హెల్త్ చెకప్కి సంబంధించి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా యూజ్ అవ్వచ్చు. ఒక లుక్ అయితే ఇవ్వండి, మీకు నచ్చితేనే దాన్ని తీసుకోండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉంటే ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోను ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనకి కొన్ని టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈ మంత్ 22వ తారీఖున మన ఇండియాలో ఐక్యూ నియో 9 ప్రోని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన ప్రైజింగ్ గురించి మాత్రం ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. ప్రైజింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ లీక్స్ కూడా వస్తున్నాయి. అండ్ నాకు తెలిసి విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 32-33 వేల రూపాయల బడ్జెట్లో రావచ్చు అని నేనైతే విన్నాను. ఇది తెలిసిన ఇన్ఫర్మేషను అండ్ రూమర్స్, లీక్డ్ ప్రైజెస్ మాత్రమే. అండ్ నిజంగానే ఈ ప్రైజ్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదొక బ్లాస్టింగ్ డీల్ అవుద్ది. అండ్ ఈ పర్టికులర్ ఫోన్లో ఉన్న ఫీచర్స్కి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్కి అండ్ Q1 గేమింగ్ చిప్ ఇలాంటివి, కెమెరా సోనీ IMX 920, అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ 4Kలో కూడా మీకు 3060లో కూడా స్టెబిలేషన్ అవైలబుల్గా ఉంది. 8K రికార్డింగ్ ఉంది. ఇలాంటి అన్ని ఫీచర్స్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ డీల్. ఎందుకంటే లాస్ట్ టైం నీకు నియో 7 Pro కూడా అరౌండ్ విత్ కార్డ్ ఆఫర్తో 32,000కి ఏమో తీసుకొచ్చారు. సేమ్ ప్రైస్లో కానీ లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బ్లాస్టింగ్ డీల్ అవుద్ది. అండ్ మంచి సజెషన్ కూడా అవుద్ది అనమాట. ఒకవేళ మీకు మంచి ఫోన్ కావాలనుకుంటే వెయిట్ చేయండి. నేను విన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 32-33, అంతకంటే దాటి వెళ్తే మాత్రం మీరు ఆలోచించుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఏంటంటే ఐక్యూ వాళ్ళు మార్చ్ 1st వీక్లోనే ఐక్యూ Z9 కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు అమెజాన్ ద్వారా వీళ్ళు ఇచ్చారు. అండ్ ఈ ఫోన్ 25,000 రూపాయల బడ్జెట్లోనే సూపర్ ఫీచర్స్తో రాబోతుంది. అండ్ ఈ ఫోన్ కూడా ఖచ్చితంగా మంచి ప్రైజింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ పర్టికులర్గా ఇప్పుడు నథింగ్ ఫోన్ 2A ఉంది కదా, సో దీనికి వీళ్ళు టఫ్ కాంపిటీషన్ కోసం ఈ ఫోన్ని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీకి సంబంధించిన HyperOS అప్డేట్ అనేది షార్ట్ టైంలోనే వీళ్ళు స్పీడ్గానే రోల్అవుట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు కూడా ఒక 3-4 ఫోన్లకి మన ఇండియాలో రోల్అవుట్ అయినట్టు కొన్ని న్యూస్లు అయితే ఉన్నాయి. రెడ్మీ Note 11 Pro, అలాగే పోకో X5 Pro, అలాగే మీకు పోకో M5 ఇలాంటి ఫోన్స్కి వచ్చినట్టు చెప్తున్నారు. సో ఎవరైతే HyperOS రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 వీక్ 10 డేస్లో ఏ ఫోన్లకు వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ మీ ఫోన్లు ఈసారి మాత్రం HyperOS మాత్రం కొంచెం ఫాస్ట్గానే, ఇంతకుముందు MIUI అప్డేట్స్ రోల్అవుట్ షెడ్యూల్తో ప్రకారం చూసుకుంటే మాత్రం HyperOS రోల్అవుట్ షెడ్యూల్ అనేది కొంచెం క్విక్గా ఫాస్ట్గానే వీళ్ళు రోల్అవుట్ చేస్తున్నారు. మీకు ఏమేమి ఫోన్స్కి వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని తీసుకొచ్చింది. నథింగ్ ఫోన్ 2A అనేది డైమెన్సిటీ 7200తో కాదు, 7200 Pro అనే ఒక కొత్త ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది నాకు తెలిసి వీళ్ళ బ్రాండ్ స్పెసిఫిక్ ప్రాసెసర్ అని నేనైతే అనుకున్నాను. అంటే వీళ్ళ కోసమే తీసుకొచ్చిన ప్రాసెసర్ ఏమో అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య మీడియాటెక్ వాళ్ళు, క్వాల్కామ్ వాళ్ళు కూడా ఒక పర్టికులర్ బ్రాండ్ వాళ్ళు అడిగితే ఆ ప్రాసెసర్ ఏదో కొంచెం అటు ఇటు చేంజెస్ తీసుకొచ్చినట్టే ఉంది. రీసెంట్గా మీకు పోకో F5 స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ఆ ఒక్క ఫోన్లో తప్ప ఎక్కడా కనపడదు. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా డైమెన్సిటీ 7200 Pro అనే ప్రాసెసర్ దీనికోసమే తీసుకొస్తున్నారు. అండ్ దీన్ని వీళ్ళు ఇంతవరకు అనౌన్స్ కూడా చేయలేదు మీడియాటెక్ వాళ్ళు. ఈ ఫోన్తోనే డైరెక్ట్ రాబోతున్నట్టు ఈరోజు కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ డైమెన్సిటీ 7200 Pro అనేది ఎంత యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ని మనకి ఆఫర్ చేస్తుంది? ఎందుకంటే మనకు ఆల్రెడీ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తెలుసు. ఐక్యూ Z7 Proలోనే ఉన్నట్టుంది కదా. సో దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ ఒకసారి రఫ్గా అప్రాక్సిమేట్గా డిపెండ్స్ ఆన్ ది ల్యాబ్ కండిషన్స్, మనం చెక్ చేసిన కండిషన్స్ ప్రకారం చూసుకుంటే అప్రాక్సిమేట్గా 7,20,000 నుంచి 7,30,000 వరకు చేస్తుంది. ఇది 7200. అండ్ 7200 అల్ట్రా కూడా ఉంది. ఇది మీకు అరౌండ్ 8,30,000 వరకు ఏమో చేస్తుంది. అది కూడా అప్రాక్సిమేట్గా అటు ఇటుగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు టెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కలాగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఇది ప్రో అనేది మిడిల్లో ఉంటుందా,
అంటే దానికంటే పైన ఉంటుందా, దీనికంటే కింద ఉంటుందా, అది ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. జనరల్‌గా మనకు తెలిసిన వర్డ్స్ ఏంటి, రెగ్యులర్ మోడల్, ప్రో మోడల్, అల్ట్రా మోడల్ ఇంతే కదా మనం రెగ్యులర్‌గా ఫోన్స్ విషయంలో మాట్లాడుకునేది. ఇప్పుడు ప్రాసెసర్‌లో కూడా ఇదే అయితే ఈ రెండిటి మధ్యలో ఇది ఉంటుంది. అంటే మినిమమ్ 7,50,000 కంటే ఎక్కువగా స్కోర్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది యాజ్ పర్ మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారమే. చూద్దాం మరి ఇది ఎంతవరకు స్కోర్ చేస్తుందనేది. ఇదొక న్యూస్ అయితే, ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నథింగ్ ఫోన్ 2A ప్రైస్ కూడా లీక్ అయిపోయింది ఈరోజు. బేస్ మోడల్ ప్రైస్ మీకు రూ. 23,999కి రాబోతున్నట్టు ఈరోజు లీక్ అయితే వచ్చింది. అది విత్ కార్డ్ ఆఫర్స్తోనా, వితౌట్ కార్డ్ ఆఫర్స్ అనేది తెలియదు. ఒకవేళ విత్ కార్డ్ ఆఫర్స్ అయినా ఇది స్టిల్ ది బెస్ట్ డీలే. ఎందుకంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ మామూలు ఏం కాదు, చాలా బెస్ట్ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఈ పర్టికులర్ బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కార్డ్ ఆఫర్స్తో అయినా డైరెక్ట్ బ్లైండ్ టేకే తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ డిజైన్ మీకు ఓకే అనుకుంటే తీసుకోవచ్చు. లేదు వితౌట్ కార్డ్ ఆఫర్స్ ఇది అనుకోండి, ఇది ఇంకా భయంకరమైన డీల్ అవుద్ది. సో అందుకని వెయిట్ చేయండి. దీని గురించి మీకు మార్చి 5 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా నేను కొనడానికి ట్రై చేస్తాను. ఈసారి మనం ఇది మంచి ప్రైజింగ్లోనే వస్తుందేమో నాకైతే అనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఒక సడన్ సర్ప్రైజ్ని తీసుకొచ్చింది. వన్ప్లస్ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో వన్ప్లస్ వాచ్ని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ కూడా సడన్గా లైవ్లోకి తీసుకొచ్చారు. రూ. 99 ఏమో పెట్టి మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే కొనే రోజు మీకు రూ. 1000 డిస్కౌంట్ ఇస్తారంట. ఆఫర్ ఏదో బాగానే ఉన్నట్టుంది. ప్రైస్ ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఆలోచించుకోండి. వీళ్ళు రూ. 99 పెట్టి మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే రూ. 1000 డిస్కౌంట్ లాంచ్ డే రోజు ఇస్తారట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి ఒక సీక్రెట్ ఫోన్ రాబోతుంది. ఈ సీక్రెట్ ఫోన్ కూడా మళ్ళీ ఫ్లాగ్షిప్ ఫోను, అండ్ అది కూడా ఒక కొత్త ప్రాసెసర్తో, అది కూడా ఒక సీక్రెట్ ప్రాసెసర్తో రాబోతుంది. ఈ ప్రాసెస్ ఇంతవరకు ఎగ్జిస్టింగ్లోనే లేదనమాట. సో ఇదేంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3కి ఒక లోవర్ వేరియంట్. దీని పేరు 8 Gen 3 లైటా లేదంటే 8S Gen 3 అని పేరు పెడతారా తెలియదు, కానీ ఒక కొత్త ప్రాసెసర్తో రియల్మీకి సంబంధించిన ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ఇది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ సంబంధించిన 2 ఫోన్స్ విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ F15, ఆల్రెడీ దీని ఫ్లిప్కార్ట్లో పోస్టర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్ కొంటే మీరు 5 సంవత్సరాల వరకు ఈ ఫోన్ మీరు వాడుకోవచ్చు. అండ్ AMOLED స్క్రీన్తో వస్తుందంట, హై రిఫ్రెష్ రేట్తో వస్తుందంట, అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుందంట. అండ్ ఛార్జర్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. 25 వాట్స్ ఛార్జింగ్ అయితే ఇస్తారు, అది కూడా బాక్స్లో ఛార్జర్ రాదు, అదిదా ట్విస్ట్. అలాగే ఇంకొక ఫోన్ కూడా ఉంది, A55 అనే మొబైల్ కూడా రాబోతుంది. అండ్ ఇది కూడా ఈసారి ఇంకొంచెం బెటర్ ప్రైజింగ్తో, బెటర్ ఫీచర్స్తో రాబోతున్నట్టు కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఈ 2 ఫోన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎంత ప్రైజింగ్లో వస్తాయి అనేది వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఈరోజు మీకు ఒక 9 న్యూస్లు చెప్పాను. ఈ 9 న్యూస్లో మీకు ఏది నచ్చిందని కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించి చేంజెస్ చేయాలనుకుంటే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. లైక్స్ ముఖ్యం బిగులు, లైక్స్ ముఖ్యం.